నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లైఫ్ సైన్సెస్ లో విస్తృత అవకాశాలున్నాయి. హైదరాబాద్ ను ఎంచుకోవడంపై సీఎం హర్షం. ప్రతిపక్ష హోదాకు వైసీపీ డిమాండ్. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు. కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తామన్న బొత్స. టన్నెల్లో చిక్కుకుపోయిన వారి ఆచూకీ ఏది? సీఎం రేవంత్ పర్యటనపై కేటీఆర్ ఆగ్రహం. గవర్నర్ ప్రసంగం ప్రతిలూప్తించడం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష హోదా కావాలంటే రాదని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని చెప్పారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ వాకౌట్ ఆందోళనలో సబబు కాదని అన్నారు. ప్రజలు ఇస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టం చేశారు. జనసేనకు 21 సీట్లు ఉండగా వైసీపీకి 11 సీట్లు ఉంటే ప్రతిపక్షం ఎలా అవుతుందని తెలిపారు. లార్జెస్ట్ పార్టీ ఇస్ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే ఇంకా జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ని గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప
ప్రత్యేకంగా అక్కడ కూర్చోబెట్టలేదు. దాని వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి అని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం పాపం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాను. ప్రముఖ బయోటెక్ సంస్థ యాంజెన్ నూతన కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి హైదరాబాద్లో విస్తృత అవకాశాలున్నాయని సీఎం అన్నారు. యాంజెన్ సంస్థ హైదరాబాద్ను ఎంచుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. Hold the ribbon. I request other dignitaries to kindly hold the ribbon. I'm proud to welcome Amgen, one of the world's most famous biotech companies, to my city to establish its first development facility here. When I visited Amgen's R&D center in San Francisco along with Mr. Sridhar Babu Garu in August last year, I saw Amgen's great commitment to scientific innovation, transforming lives through research, innovation, invention in medicines and biotechnology. At the time, I had called our partnership a great breakthrough. At the time, with the coming of Amgen to Hyderabad, our position as a hub of innovation and technology in biotech and life sciences has become stronger. You selected Hyderabad for world-class talent in medicine, life sciences, data sciences, and artificial intelligence with a mission to serve patients globally. My state, Telangana, has been a pioneer in life sciences, pharma and biotech. Some of the largest pharma companies are now your neighbors. This new site will enhance your digital capabilities across Amgen's global organization. I assure you, Telangana's vision is clear: to become a $1 trillion GDP state, become a world's China +1 destination, and transform Hyderabad very quickly into one of the world's greatest cities. I welcome you as a partner, as a friend. We are committed to your success, your growth, and your long-term vision. I request you to invest in research collaborations, skill development programs, and academic partnerships. To Amgen, entire staff and family members, to every scientist, every researcher, every professional who will work here, I say welcome to Hyderabad. ప్రజల గొంతుక వినిపించాలంటే అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని పట్టుబట్టారు. ఇవాళ ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒకటి కూటమి అధికార పక్షం
కూటమి, 2 ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం, మేము కోరాం. దాన్ని ఇవాళ కోరి, దాంతోపాటు ఇవాళ మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారికి వాళ్ళ ఆక్రందనలు, ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చియార్డుకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చెమ్మకుంటున్నట్లేదు, నమ్మకం నెరవేర్చినట్టు అలా కూర్చున్నారు. ఎప్పుడైతే మేము వెళ్ళామో, ఎప్పుడైతే చూసాం ప్రజలతో అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఒక క్లారిటీ రాలే. నాకు అర్థమవట్లేదు ఒక విషయాన్ని. ఏమనంటే కేంద్రం కొనాలంటున్నారు, కేంద్ర సంస్థతో మాట్లాడుతున్నాం అంటున్నారు. మాట్లాడండి, కొనమని అడగండి, డిమాండ్ చేయండి, వస్తే సంతోషం, మీకు కూడా సంతోషపడతాం. కానీ ఈలోపు ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థలను మార్కెడతారా, మీ దగ్గర సంస్థల ద్వారా ఆ మిర్చిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది, రైతులు ఆదుకోవాలి ఉన్నది అనేది మా డిమాండ్. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. వాళ్ళు మాట్లాడుతున్నాం ఎంతో మనగా, ఎమ్మెల్యేలమే ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళమే కాబట్టి అడుగుతున్నాం ఆ డిమాండ్ని. ఇచ్చినందుకు వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి మా నాయకుడి మీద మా నాయకుల మీద కేసులు పెడతారు, అక్కడ కేసులు పెడతారు. కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. కానీ రైతులకి, రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం దాన్ని ప్రస్తావిస్తే గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. ఆయన స్పందన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ నిరసనకు దిగింది. ఈ కార్యక్రమంలో జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సభ నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లు సీఎం వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారి ఆచూకీ తెలియని విపత్కర పరిస్థితుల్లో సీఎం ప్రచారం ఏంటని అన్నారు. 8 మందిని బలపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్స్ కు గాలం వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్నెస్ లేకపోతే ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుందని, రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల వేటలో జిల్లాల చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది. కానీ ఒక్కసారి క్షతగాత్రుల అర్ధనాదాలతో విన్నంటుతున్న టన్నెల్కు వెళ్లే టైం లేదా అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ ధ్వజమెత్తారు. ప్రజాపాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేట మాత్రమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే ఇరుక్కున్న వారు బ్రతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కార్ చేతులెత్తేస్తుందని విమర్శించారు. మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే తమ తొలి ఎజెండా అనే సీఎం ముందుకెళ్తున్నారని తెలిపారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లుందన్నారు.
సోమవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేటి నుంచి గురువారం వరకు భక్తులు తక్కువగానే ఉండనున్నారు. శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముందుగా ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు రోజువారీ ఎస్ఎస్టీ టోకెన్లు తీసుకున్న వారు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో లడ్డూల తయారీని కూడా తిరుపతి దేవస్థానం కొంత తగ్గించినట్లు తెలుస్తుంది. తిరుమలలో భక్తుల రద్దీ లేకపోవడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండా నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 గంటల సమయంలో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.55 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇవాళ ఉదయం 11:50 నిజామాబాద్ సభలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఇవాళ మధ్యాహ్నం 2:20 మంచిర్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 4:25 కరీంనగర్ సీఎం చేరుకోనున్నారు. అక్కడ కూడా ప్రచారం చేస్తారు. రాష్ట్రంలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈ నెల 25తో ముగియనుంది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ తదితర ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సహా ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు రంగంలోకి దిగారు. 4 ఉమ్మడి జిల్లాలో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ప్రత్యారోపణలు చేసుకుంటూ ఎన్నికలకు ఆసక్తికరంగా మొగ్గు చూపుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్లో ఇరుక్కున్న 8 మందిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇక నిరంతరం ఆక్సిజన్ పంపింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పనులను పరిశీలించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలు పూర్తి అయ్యేంత వరకు మంత్రి అక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది. పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక టన్నెల్లోని 13.5 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది.
గ్రూప్ 2 పరీక్ష విషయంలో ప్రభుత్వం గందరగోళానికి గురిచేసిందని వైసీపీ అధికార ప్రతినిధి ప్రభాకర్ విమర్శించారు. పరీక్ష ఉందని లేదని నిరుద్యోగులను కన్ఫ్యూజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా విఫలమయ్యారని అన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా వైసీపీ ప్రభుత్వం ఉద్యమిస్తుందని చెప్పారు. ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధం లేదు, ఎందుకు నువ్వు ట్వీట్ చేసావు? నేను అడుగుతా ఉన్నాను, ఇన్ వాట్ వే యూఆర్ రిలేటెడ్? MBBS not comes under you, and you are not the chief minister. At least there is a deputy chief minister. I think ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ఆయన ఆ ప్రయాగరాజులోనో లేకపోతే ఎక్కడో గోదావరిలో గంగలో మునిగిన తర్వాత వైరల్ ఫీవర్ వచ్చిందట. ఎందుకు వచ్చింది బాబా? ఆ మునిగిన నీళ్ళు ఏమైనా మునిగాడో లేకపోతే ఆ నీళ్ళు ఏమైనా తాగాడో ఏదో తెలియట్లేదు, లేకపోతే మంచినీళ్ళు అనుకొని ఏమైనా తిన్నాడు. మనకు దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళి డిప్యూటీ సీఎం కనపట్లేదు. దెన్ హూ హెస్ టు టాక్? స్టూడెంట్స్ ఎంతమందిని అప్రోచ్ కావాలి? అంటే మీరు మోసం చేస్తూ పోతే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని మోసం చేసే శక్తి సామర్థ్యాలు కూటమి కలిగి ఉన్నది. మీరు ఈఎంలు వాడారా? కాదు, అవునో కాదో తెలియదు. కానీ ఏబిపిఎస్సిలో నిరుద్యోగుల మొత్తాన్ని మోసం చేశారా లేదా? ఒక్కరోజులున్న డ్రామా. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది అని ఒక ట్వీట్ లోకేష్ గారు చెప్పారంటే ఆయనే కదా పాదయాత్ర చేసింది, ఆయన వల్లే కదా ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు జైలుకి పోతే కాదు కదా, ఆయనే చెప్పుకున్నాడు. నా పాదయాత్ర, దాన్ని ఏమంటాం? ఆయన పాదయాత్ర ఏ పేరు? యోగాళం ద్వారా కదా వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కాబట్టి అంతలోనే పెడితే ప్రభుత్వం ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కాదా అన్న ఒక అప్పీల్ ప్రజలకు వెళ్ళిపోయింది. నో. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళా ఎవరికో ఫోన్లో మాట్లాడుతాం, ఆ ఫోన్ లీక్ అయిపోయింది. ఆవిడ నా మాట వినట్లేదని. అరే, ఆవిడ నీ మాట వినకపోతే నువ్వెందుకు ఉంచుకోవటం? రిమూవ్ ది చైర్మన్ ఆఫ్ ది ఏపీఎస్సి. టెల్ టు ద పీపుల్ షీ ఈజ్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్ అని చెప్పండి. ఎవరు తీసుకొచ్చి పెట్టారు? మీ మనిషి కదా తీసుకొచ్చి పెట్టుకుంది. మీరు మీ వాళ్ళకి సెలక్షన్స్ ఇవ్వడం కోసం కాదా? లక్షలాది మందితో కూడుకున్నటువంటి ఒక సమస్యని, మీ మధ్య ఉన్నటువంటి ఒక ఆలోచనని వైరుధ్యం ఉన్నట్టుగా మేము అర్థం చేసుకోవాలి. దోమలగూడ రాక్ ఫోర్ట్స్ హై స్కూల్ 62వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విద్యార్థులకు ప్రిన్సిపల్ రిత్విక్ రెడ్డి పలు సూచనలు చేశారు. 62 వసంతాలు పూర్తి చేసుకున్న పాఠశాల యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.